హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. అదేంటంటే సోల్ అనే ఒక కాంక్లేవ్ అటెండ్ అయ్యారు. సోల్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ అనే ఒక కాంక్లేవ్కి అటెండ్ అయిన క్రమంలో ఆయన చేస్తున్న రాజకీయాలకి భిన్నమైన మాటలు ఎప్పుడు మాట్లాడుతుంటారో అలానే నిన్న సోల్ కాంక్లేవ్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడిన క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే ఇండియా యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ హౌస్ సేస్ నరేంద్ర మోదీ. సో ఇండియా ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ హౌస్గా మారుతుందని నరేంద్ర మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ అందులో ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ఇంకో మాట ఏంటంటే ఇండియా వరల్డ్ క్లాస్ గవర్నెన్స్ యాజ్ వెల్ యాజ్ పాలసీ మేకింగ్ని ఇండియా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ దేశం రాబోయే లీడర్షిప్ని మరీ ముఖ్యంగా ఎమర్జింగ్ సెక్టార్స్ లైక్ డీప్ టెక్నాలజీ, స్పేస్, బయోటెక్నాలజీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఇండియా లీడర్షిప్ని ప్రపంచానికి ప్రొవైడ్ చేయాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ క్రమంలో ఈయన చేస్తున్న రాజకీయాలకి ఈ డీప్ టెక్నాలజీకి, స్పేస్కి, తర్వాత బయోటెక్నాలజీకి, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి అసలు ఈయన ఏమైనా పాలసీలు తీసుకొచ్చాడా, లేకపోతే ఈయన ప్రపంచం మొత్తానికి ఇండియా నుంచి ఏదైతే ఒక ఇండియా పవర్ హౌస్గా ఎమర్జ్ అయ్యే వరల్డ్ క్లాస్ లీడర్స్ని గ్లోబల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేలా లీడర్షిప్ని, లేకపోతే గ్లోబల్ కాంప్లెక్సిటీస్ని సూట్ అయ్యే రిక్వైర్మెంట్స్ని ఇండియా అందించగలిగేదానికి ఈయన పాలన గత 10 సంవత్సరాలుగా ఆ డైరెక్షన్లో జరుగుతుందా లేదా అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందు రాజకీయంగా చూసుకుందాం. రాజకీయంగా చూస్తుందంటే ఈయన సంఘ పరివార మనిషి. ఈయన కింద ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులందరూ సంఘ పరివార మనుషులే, లేకపోతే ఈయన కింద ఉన్నటువంటి ఎంపీలందరూ సంఘ పరివార మనుషులే. సంఘ పరివార భావజాలం లేకుండా వీళ్లకు రాజకీయంగా ఒక్క సీట్ ఇవ్వని వీళ్ళు చదువు తక్కువ, సంఘ పరివార జ్ఞానం ఉన్న వాళ్ళకే వీళ్ళు టికెట్లు ఇచ్చి రాజకీయంగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఒకటి. రెండో పక్క ఈయన చెప్పినట్టు డీప్ టెక్నాలజీ కానీ, స్పేస్ కానీ, లేకపోతే బయోటెక్నాలజీ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీస్లో కానీ ఇండియా సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే, ఇండియా గ్లోబల్ లీడర్స్ని ఈ పర్టికులర్ సెక్టార్స్లో, పొలిటికల్ సెక్టార్లో కూడా ప్రొవైడ్ చేయగలగాలంటే ఒక నాణ్యమైన విద్య, ఒక ఫ్లెక్సిబుల్ విద్య, రేషనల్ విద్య ఉండాలి. కానీ ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో రేషనల్ విద్యని, నాణ్యమైన విద్యను అందించేదానికి ఆస్కారం ఉందా? వీళ్ళు ఏమైనా ఆ దిశగా చర్యలు చేశారంటే దేశంలో ఉన్నటువంటి ఐఐటీలని, ఐఐఎంని, దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల యూనివర్సిటీలన్నింటినీ అందులో సంఘ పరివార మనుషుల్ని చెప్పించేసి మనువాదాన్ని టీచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనువాదపు భావజాలాన్ని యూనివర్సిటీల్లో, ఉన్నత విద్యలో ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు మొత్తం మనువాదపు రిలేటెడ్ కరికులంని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసి ఈ మనువాదపు పోకడలతో, ఈ మనువాదపు ఆలోచన విధానంతో ఇండియా ఎమర్జింగ్ సెక్టార్స్ లైక్ డీప్ టెక్నాలజీ అవనివ్వండి, స్పేస్ అవ్వనివ్వండి, లేకపోతే 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, మెషిన్ లెర్నింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవనివ్వండి, వీటిల్లో ఇండియా గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? మీకు మనువాదపు ఆలోచన విధానం ఉన్నటువంటి విద్యను మీరు ప్రమోట్ చేసుకుంటా. తర్వాత నేను చెప్పినటువంటి ఇంకో మాట, ఈ సెక్టార్స్ నుంచి ఈ ఎమర్జింగ్ సెక్టార్స్కి వచ్చే లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా దే మస్ట్ కీప్ వాళ్ళ మైండ్లో ఎప్పుడేమి ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో మొత్తం కంట్రీ, తర్వాత గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ యొక్క దట్ రూట్స్ని మర్చిపోవద్దు, తర్వాత ఇండియన్ యొక్క నాలెడ్జ్ యొక్క రిసోర్సెస్ని మర్చిపోవద్దు అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఈయన చెప్పినటువంటి ఇంకొక మాట, ఇండియా నీడ్ ఎమర్జింగ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ లీడర్స్ హూజ్ అప్రోచ్ వుడ్ బి గ్లోబల్. సొల్యూషన్ ఓరియంటేషన్ ఎక్కడ? ఇప్పుడు ప్రపంచం మొత్తం 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ తీసుకెళ్తుంటే ఈయనేమో కుంభమేళాన్ని ప్రమోట్ చేసుకుంటా మనుషులు మొత్తాన్ని ఈ ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియాతో నిండిపోయిన వాటర్లో మునిగి స్నానం చేయండి అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచం మొత్తము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తూ ఉంటే ఈయనేమో ఐఐటి చదివిన గ్రాడ్యుయేట్స్నేమో బాబాలుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు రాజకీయ అవసరాల కోసము ఒక పెసిమిస్ట్ భావజాలాన్ని, ఒక వక్రీకరించిన చరిత్రని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలైన విద్యను పక్కన పెట్టి మనువాద భావజాలాన్ని, సంఘ పరివార యొక్క భావజాలాన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆ మైండ్ సెట్ని ఇక్కడ మీరు డెవలప్ చేసి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆ ఓరియంటేషన్లో మీరు డెవలప్ చేసి వాళ్ళు ప్రపంచంలో ఈ ఎమర్జింగ్ సెక్టార్లో అవనివ్వండి, లేకపోతే మీరు అనుకున్నట్టు సొల్యూషన్ ఓరియంటెడ్ లీడర్షిప్ని ప్రొవైడ్ చేసేదానికి అసలు ఇండియాకి ఆస్కారం ఉందా? అండ్ నేను చెప్పేటువంటి ఇంకో మాట ఏంటంటే లీడర్ మస్ట్ కీప్ ద కంట్రీస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా నరేంద్ర మోదీ గారికి కంట్రీస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అయితే
గౌతమ్ అదానీ అనే ఒక్క వ్యక్తిని వ్యాపారపరంగా ప్రమోట్ చేసి మిగిలిన వ్యాపారస్తులు అందరి మీద సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారా? నిజంగా నరేంద్ర మోదీకి దేశం యొక్క ఇంట్రెస్ట్లే ఫస్ట్ అనుకుంటే దేశంలో ఫ్రీ మీడియా లేకుండా గోధి మీడియాగా మార్చే ప్రయత్నం చేసేవాడా? నిజంగా నరేంద్ర మోదీకి కంట్రీ ఇంట్రెస్ట్ ఫస్ట్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని సెకండరీ అనుకొని ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టులో జడ్జిలుగా కానివ్వండి, హైకోర్టులో జడ్జిలుగా కానివ్వండి, లేకపోతే కాగ్ అవనివ్వండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవనివ్వండి, స్టాట్యుటరీ బాడీస్ అవనివ్వండి, వీటన్నిటిలో సంఘ్ పరివార మనుషుల్ని చొప్పించేసి సంఘ్ పరివార మనుషులతో ఈ సంస్థల్ని నింపేసే ప్రయత్నం చేసేవాడా? రేషనల్ పీపుల్ ఉండేవాళ్ళు, ఎలిజిబుల్ పీపుల్ ఉండేవాళ్ళు, మెరిట్ బేస్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఏ మెరిట్ లేనటువంటి సంఘ పరివార మనుషులతో భారతదేశంలో వ్యవస్థలు మొత్తాన్ని నింపేసేసి ఈయనకు కంట్రీ ఫస్ట్ అని చెప్తున్నాడంటే ఎవరి చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాలనుకుంటున్నారు ఈ నరేంద్ర మోదీ గారు? ఒకటి అంధభక్తులు పోయినో చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టగలరు మీరు, లేకపోతే కొద్దిపాటిగా మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు మీరు నమ్మించే ప్రయత్నం చేయగలరు. కానీ దేశంలో 70% మంది, మీకు సపోర్ట్ ఉంది 30% మనుషులే, 70% మందిని మీరు చెప్పే ఈ కాకమ్మ కబుర్లు నమ్మేదానికి ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే మీ పాలనలో ఎప్పుడు డీప్ టెక్నాలజీకి రిలేటెడ్ పాలసీ లేదు, బయోటెక్నాలజీ రిలేటెడ్ పాలసీ తీసుకురాలా, ఇస్రో రిలేటెడ్ పాలసీ తీసుకురాలా. ఇప్పటికీ ఇస్రో ఏదైనా రాకెట్ని శాటిలైట్స్ని పైకి పంపిస్తుందంటే అది జవహర్లాల్ నెహ్రూ పుణ్యం. ఆయన స్టార్ట్ చేసిన ఇస్రో ద్వారా ఈ రోజుకి స్పేస్ టెక్నాలజీలో ఇండియా ఎక్సెల్ అవుతూ ఉంది. మీరు కొత్తగా స్పేస్కి తీసుకొచ్చి ఇస్రోని మీరేం క్రియేట్ చేయలేదు, ఐఐటీని ఐఐఎంని మీరేం క్రియేట్ చేయలేదు, ఇండియాలో ఎయిమ్స్ని మీరేం క్రియేట్ చేయలేదు. మీ కాంట్రిబ్యూషన్, మీరు భారతదేశానికి ప్రధాని అయిన తర్వాత ఈ డీప్ టెక్నాలజీలో కానివ్వండి, బయోటెక్నాలజీలో కానివ్వండి, స్పేస్లో కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, రెన్యూవబుల్ ఏదైనా ఒక గొప్ప పాలసీ ఒక్కటి చెప్పండి. దేశాన్ని మొత్తాన్ని చాలా అద్భుతంగా రైట్ డైరెక్షన్లో ఒక 10-15 సంవత్సరాల పాటు దేశం యొక్క అభివృద్ధిలో చాలా మేజర్ కాంట్రిబ్యూట్ చేయగలిగే ఒక పాలసీని ఏమైనా మీరు తీసుకొచ్చారా? ఏ పాలసీ తీసుకురావడం చేత కానీ మీరు ఇలా ఇలాంటి కాంక్లేవ్స్కి వెళ్ళి కట్టుకథలు చెప్తారు. మీరు చెప్పేవేమో కట్టుకథలు. వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ మీరు మొత్తం సంఘ పరివార యొక్క భావజాలంతో మీ గవర్నెన్స్ని నడిపించే ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్లే కదా దేశంలో ఈరోజు అసలు ఫ్రీ మీడియా లేకుండా అయిపోయింది, దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది, ఫ్రీ మేనర్లో ఎలక్షన్ లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే మీరు ప్రధానిగా సంఘ పరివారం యొక్క భావజాలంతో కూడుకున్న మైండ్ సెట్తో పనిచేస్తే దేశం అభివృద్ధి ఎక్కడ చెందుతూ ఉంది? అంటే నేను చెప్పే ఎన్నెన్ని మాటలు అంటే క్రైసిస్ మేనేజ్మెంట్, ఫ్యూచరిస్టిక్ థింకింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్ని డీల్ చేసే లీడర్షిప్ కావాలంట, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉన్నటువంటి లీడర్స్ కావాలంట. అసలు ఇవన్నీ బీజేపీలో ఎవరి దగ్గర ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయా? క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవరన్నా బీజేపీలో ఒక్కళ్ళకి తెలుసు? అసలు బీజేపీ కేంద్ర మంత్రివర్గం అవనివ్వండి, బీజేపీ ఎంపీలు అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ బీజేపీలో ఉన్న ఏ లీడర్ అన్న అవనివ్వండి, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఒకటే తెలుసు, క్రైసిస్ని ఎలా క్రియేట్ చేయాలి, దేశంలో కులమతాల మధ్య చిచ్చు ఎలా పెట్టాలా, వ్యవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయాలా, వ్యవస్థల్ని స్వార్థానికి ఎలా వాడుకోవాలనేది తెలుసు తప్ప వ్యవస్థలు క్రైసిస్లో పడకుండా ఆపగలిగే ధైర్య సాహసాలు ఆ ఇంటలెక్చువాలిటీ మీ దగ్గర ఎక్కడ ఉంది అసలు? ఈ రకంగా అసలు నరేంద్ర మోదీ గారు అసలు ఆయనకు సంబంధం లేని మాటలు, ఆయన ఆలోచన విధానానికి సంబంధం లేని మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈయన నేషన్ ఫస్ట్ అంటాడు, ఎన్నికలకు అవసరాన్ని బట్టి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేదానికి 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించి ఢిల్లీలో ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అదే బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెటరీ అలొకేషన్స్ మొత్తం బీహార్కి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా మీకు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుంది? మీరు ఏ రాష్ట్రానికి ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి అనుకూలంగా బడ్జెట్, ఆ రాష్ట్రానికి అనుకూలంగా అలొకేషన్స్, ఆ రాష్ట్రానికి అనుకూలంగా స్కీమ్స్ తీసుకొచ్చే మీకు అసలు దేశం అని మాట మాట్లాడే అర్హత ఎక్కడ ఉందో? అసలు మీకు ఒకటి, దేశంలో ఎన్నికలు ఎప్పుడు వస్తే ఆ ఎన్నికలు ఎలా మోసం చేసి జనాల్ని గెలిచేయాలి, గెలిచిన తర్వాత యాజూజువల్గా సంఘ పరివార భావజాలంతో దేశంలో వ్యవస్థలన్నింటినీ ఎలా కబ్జా చేసుకోవాలనే ఆలోచన ఉన్న విధానం ఉన్న మీరు ఇండియా ఒక ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ హౌస్గా మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇండియాని మీరు గోబర్ పవర్ హౌస్గా అయితే మార్చే ప్రయత్నంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఒక ముఠాని, ఒక 30% మంది యువతని ఈ గోబర్ భావజాలంతో నింపేసేసి దేశంలో అనునిత్యం మీకు వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా, మీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార భావజాలానికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, వాళ్ళ మీద బురదెత్తిపోయడమే అది బాగా నేర్పించారు మీరు. ఇంకోటి, మీ సంఘ పరివార భావజాలం, ఈ గోబర్ భావజాలాన్ని తలకెక్కించుకున్న వాళ్ళు ఎవరన్నా రేషనల్ పీపుల్ ఏదన్నా మాట్లాడితే చైనా అంటాడు, పాకిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్ అంటాడు, కమ్యూనిస్టులు అంటాడు, నెహ్రూ అంటాడు, సారోస్ మీడియా అంటాడు. ఇవన్నీ ఎవర్రా బాబు వీళ్ళు? ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నెహ్రూ ఎక్కడి నుంచి వచ్చేస్తాడు, చైనా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, పాకిస్తాన్ ఎక్కడి నుంచి వస్తుంది, బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, సారోస్ మీడియా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? కానీ మీ అవసరాల కోసం, మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఏ దేశంలో ఎవరితోనో చట్టాపట్టాలు వేసుకొని తిరగచ్చు. అప్పుడు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇదేం లెక్క? కొంచెంలో కొంచెం
వయసు పైబడిపోతుంది, ఇంకోసారి మీరు ప్రైమ్ మినిస్టర్గా అవుతారో లేదో దేశానికి తెలియదు. ఉన్న కొద్ది 4 సంవత్సరాల దేశానికి ఉపయోగపడే పాలసీలు మీరు అనుకున్నట్టే ఈ ఫ్యూచరిస్టిక్ ఎమర్జింగ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, డీప్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సంబంధించినటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, మిషన్ లెర్నింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవనివ్వండి, వీటిలో కొంచెం బెస్ట్ పాలసీలు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కనీసం 10-11 సంవత్సరాలు ఏం చేయకపోయినా లాస్ట్ 4 సంవత్సరాల్లో దేశానికి ఉపయోగపడే 4-5 మంచి పనులు చేశాడని అనిపించుకునేలా పాలసీలు డిజైన్ చేయండి తప్ప ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటి తప్పుడు హామీలు ఇచ్చి గెలవాలా, ఈ రాష్ట్రంలో ఏ గడ్డి తిని ఎన్నికలు గెలవాలా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీని ముక్కలు చేయాలా, ఈ రాష్ట్రంలో ఎవరిని ఎవరి మీదకి సిబిఐ ఈడీని పంపించి ఆ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ని మన పార్టీలో లాక్కోవాలా, ఇలాంటి దుశ్చర్యలకి, దుర్మార్గపు చర్యలకు పోకుండా కనీసం రాజకీయంగా జీవితపు చమరాంకంలో అన్న ఒక రాజకీయ నాయకుడు, సంఘ పరివార్ యొక్క ప్రచారకుడిలా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా దేశానికి ప్రధానిలా బిహేవ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.